హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి సండే కదండి. సండే స్పెషల్ చికెన్ మండి చేయబోతున్నా. సో చేసే ముందు ఈ వీడియో మీకోసం. సో ముందుగా అయితే నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే మండీకి కావాల్సింది మండీ మసాలా. సో మండీ మసాలాకి ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. సో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ డ్రై జింజరు, 2 నుంచి 3 వరకు చెక్క, కొద్దిగా లవంగం, 5 నుంచి 6 వరకు యాలక్ బుడ్డలు, ఒక 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కలుపుకొని మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు రైస్ అయితే తీసుకుందాం. ఒక 3 కప్పులు రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనము చికెన్ అనేది స్ట్రీమ్ చేసుకోవాలండి. సో దానికోసము మనం రైస్ ఎన్ని తీసుకున్నాం, 3 కప్పులు కదా, 3కి 6 కప్పులు నీళ్లు వేసి మనము బాగా నీళ్ళు అనేది మరగనిద్దాం. సో ఇప్పుడైతే నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ మండీకి సో పీసెస్ అయితే ఇలా ఉండాలండి. సో మనము షాప్లో వాళ్ళని అడిగితే ఇలా థైస్ ఇస్తారు. సో చికెన్ మండికి ఇవి చాలా బాగుంటాయి. సో ముందుగా అయితే చికెన్ బాగా వాష్ చేసి ఇలా తీసుకుందాం. సో ఇప్పుడైతే ఫోర్క్ ఉంటుంది కదండి, దాంతో ఇలా చికెన్ మొత్తము హోల్స్ అనేది ఇలా పెట్టేసుకుందాం. సో తీసుకున్నాక మనకి దీనికోసం 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మండి మసాలా పౌడర్ అండి, అదే 2 టేబుల్ స్పూను, అలాగే లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూను, అలాగే కొంచెం ఆయిల్. సో ఇలా అన్ని హోల్స్ చేసుకున్నాక ఇలా చికెన్ మొత్తము మనం హోల్స్ చేసుకున్నాక మనము 3 ఇంగ్రీడియంట్స్ అనేవి అప్లై చేయాలి. ముందుగా అయితే లెమన్ జ్యూస్ అండి. ఇలా లెమన్ జ్యూస్ అటువైపు ఇటువైపు బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా అనేది బాగా పడుతుందండి. అందుకోసమే మనము ఇలా చికెన్ని మొత్తం హోల్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అప్లై చేసుకున్న తర్వాత రెండిటికి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకుందాం. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి, బట్ చికెన్ మండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చికెన్ మండి అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ కంటిన్యూగా ఉండదు కదా. సో కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న మండి మసాలా కూడా ఇలా బాగా అప్లై చేసుకొని పట్టించుకుందాం. సో మనం స్టీమ్ చేయాలి కదా, దానికోసమే బాగా రెండిటికి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా చికెన్ మొత్తం అప్లై చేసుకున్నాక మసాలా ఒక 15 మినిట్స్ అయితే మనం దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. సో పక్కన పెట్టుకున్నాక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము చికెన్ని స్టీమ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే వాటర్ అయితే బాగా మరిగింది. సో ఆ వాటర్లో మనము చికెన్ని స్టీమ్ చేసుకుందాం. సో ఇలాంటి ఒక హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని అందులో చికెన్ పెట్టుకొని ఇలా స్టీమ్ చేసుకోవాలి. సో దానిపైన మూత మూసేసి ఒక 25 మినిట్స్ అయితే మనము స్టీమ్ చేసుకోవాలి. మీ దగ్గర వెడల్పు గిన్నె ఉంటే తీసుకోండి, ఇంకా బెటరు. ఎందుకంటే చికెన్ బాగా ఉడుకుతుంది. నా దగ్గర కొంచెం చిన్నది ఉంది, సో అందుకే నేను చిన్నది వాడాను. మీతో పెద్దది ఉంటే మీ దగ్గర యూస్ చేయండి. మనమైతే ఇది ఒక 25 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలండి. ఆలోపు మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే నూనెలో వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ మనం రైస్ చేస్తాం కదా, రైస్ పైన వేయడానికి కావాలి. సో దానికోసమే సేమ్ క్వాంటిటీలో కొంచెం బాదం, కొంచెం ఎండు ద్రాక్ష, కొంచెము క్యాష్యూ అండి. సో ఇలా బాగా నూనెలో వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. స్టీమ్ అవుతుంది కదా చికెను. సో మధ్యలో చికెన్ని తిప్పుతూ ఉండండి, అటువైపు ఇటువైపు, అప్పుడే బాగా కుక్ అవుతుంది. సో 25 మినిట్స్ ఉండాలి కదా. సో మధ్యలో ఇలా చేస్తూ ఉండండి. చాలా బాగుంటుందండి మండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. కమెంట్స్లో తెలపండి ఎలా ఉందో. సో ఇలా కుక్ అయిన తర్వాత
ఇలా కుక్ అయిన చికెన్ అయితే తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది అలాగే ఉంచండి. మనం రైస్ చేసుకుంటాం కదా, అప్పుడు మనము వాటర్ అనేది అందులో యాడ్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ అయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు యాడ్ చేస్తాం కదా, దానికోసమే ఈ వాటర్ కూడా అందులోనే యాడ్ చేసుకుందాం. సో చికెన్ అయితే మళ్ళీ మనము ఫ్రై చేసుకుందాము, అప్పుడే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకుందాం. చికెను బాగా ఉడుకుతుంది అప్పుడే. సో టేస్ట్ కూడా బాగుంటుందండి, మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా బాగా కాల్చుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా కాల్చుకోండి. సో ఇలా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనము రైస్ అయితే చేసేద్దాం. సో ముందుగా రైస్ చేసుకోవడానికి ఒక పెద్ద బాండల్ అండి, వెడల్పు గిన్నె తీసుకొని అందులో మనం రైస్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడైతే కొద్దిగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో మనకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం ఎండు ద్రాక్ష, మనం మండి మసాలా పౌడర్ కొట్టుకున్నాం కదా, అది 2 టేబుల్ స్పూన్లు. సో ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడైతే ఆనియన్ వేసి బాగా వేయించుకుందాం. సో ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి, కొంచెం బ్రౌన్గా వచ్చే విధంగా వేగిన తర్వాత అందులో మనం ఇప్పుడు ఎండు ద్రాక్ష అండి, 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న మండి మసాలా వేసుకున్నాక వేయించుకొని కొద్దిగా తగినంత ఉప్పు అండి, మనకు టేస్ట్ తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ చెప్పాను కదా అప్పుడు స్టీమ్ చేసుకున్న వాటరు, సో ఇప్పుడు ఒక 5 దాకా ఈ వాటర్ ఉన్నాయి. సో రిమైనింగ్ అయితే మామూలు వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుందాం వాటర్ని. ఇలా కుక్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేస్తాం. సో కుక్ అయిన బాగా మరిగింది కదండి వాటరు, చూసారా? ఇప్పుడైతే మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి రైస్. అలాగే బాస్మతి రైస్ అండి, దీనికి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. సో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకున్నాక ఇప్పుడు వేసుకోవాలి. సో చూసారా, ఇలా కొంచెం తేమ ఉన్నంత వరకు ఉంచుకొని ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న బాదం, డ్రై ద్రాక్ష, అలాగే ముంత మామిడిపప్పు, సో ఇలా బాగా గార్నిష్ చేసుకోవాలి. అలాగే మనం 1 కప్పు ఆనియన్ అండి, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, సో ఇలా వేసుకొని గార్నిష్ చేసుకున్నాక అందులో మనము చికెన్ రెడీ చేసాం కదా, ఆ చికెన్ అందులో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. సో మధ్యలో ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక బొగ్గు ఉంటుంది కదండి, ఒక బొగ్గు వేసి, సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ పేపర్లో బొగ్గు వేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. సో చూసారా, మన మండి బిర్యానీ రెడీ. సో ఇంకా టేస్ట్ చేసే సమయం. సో చాలా బాగుంది కదండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదండి నా సండే స్పెషల్ మండి, చికెన్ మండి. ఎంత బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది, నేనైతే బాగా తిన్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.